या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां ప్రకృతిరూపిణీ. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరములో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తి సశాస్త్రీయంగా, ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా కుంభరాశి వారికి, కుంభరాశి పరిధిలోనికి ఏ నక్షత్రాల వారు, ఏ పాదాల వారు వస్తారు అనేది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల వారు ఈ కుంభరాశి పరిధిలోనికి వస్తారు. కాబట్టి వీరికి ముందుగా ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 2 కనిపిస్తోంది, వ్యయం 8 కనిపిస్తోంది. ఇక రాజపూజ్యం 4, అవమానం 2, వీటిని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశి యందు, అంటే 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది యోగదాయకంగానే ఉంటుంది. తదుపరి 31వ తారీఖు 10వ నెల 2026 వరకు ఆయన 6వ స్థానంలో, అంటే గురుబలం లేనట్టు లెక్క. తదుపరి ఆయన 7వ రాశి అయినటువంటి సింహంలో ప్రవేశించి 2 నెలల పాటు ఉంటారు. అందులో మళ్ళీ వక్రగతి కూడా ఉంది. అంచేత గురువు 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అందులో ఒక మిశ్రమ ఫలితం అయితే 7లో ఉంటుంది, కానీ 5లో ఉన్నప్పుడు, అంటే మిథునంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇకపోతే కేతు గ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుంభరాశి వారికి 7వ స్థానంలో కొంతకాలం ఉండి తదుపరి 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో ప్రవేశించినటువంటి కాలం అంటే డిసెంబర్ 6, 2026 నుండి సంవత్సరాంతం వరకు 6లో సంచారం చేస్తున్నారు. 6లో సంచారం చేసినప్పుడు గోచార రీత్యా కేతు యోగదాయకమే, కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ విధంగా. ఇకపోతే రాహుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుంభరాశికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అది ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 5 వరకు 2026 వరకు జరుగుతుంది. అక్కడ నుంచి ఆయన సంక్రమణం చెంది వ్యయ స్థానంలోకి వెళ్తున్నారు. అంటే ఈయన జన్మంలో ఉన్న, వ్యయ స్థానంలో ఉన్న గోచార రీత్యా రాహువు శుభ ఫలితములను ఇవ్వజాలరు కుంభరాశి వారికి. ఎందుకదండి? అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, అంటే ఇది ఏలినాటి శని జరుగుతోంది. అది ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అనేటప్పుడు కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మాటకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశము, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఏర్పడదు. ఈ విధమైన ఫలితాలు శని భగవానుడు ఇస్తున్నారు. ఇక్కడ రాహువు గాని, శని గాని, కేతువు గాని యోగదాయకం కాదు. గురువు మాత్రం కొద్దిగా పార్షియల్గా ఒక 5 నెలల పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 5 అంటే మార్చి 31వ తారీఖు మే నెల వరకు మాత్రం, తదుపరి లేదు. ఇక కేతు అవుతారా, కేతు 7లో కానీ 6లో ఉన్నప్పుడు కానీ కొద్దిగా, 6లో ఉన్నప్పుడు కొద్ది మంచి ఫలితాలు ఇచ్చిన. మొత్తం మీద యోచించి చూడగా ఈ రాశి వారికి కలహాలు, మాట పట్టింపులు, అలాగే ఆశించినంత లాభాలు రాకపోవటం, నిరుత్సాహం, ఇట్లాంటివన్నీ, నమ్మిన వారి వల్లనే మోసపోవటం, ఇట్లాంటివన్నీ గోచరిస్తూ ఉన్నాయి. ఇక వ్యక్తిగతంగా అంటే ఏ వృత్తుల్లో ఉన్న వారికి ఏ ఫలితాలు ఉంటాయి అనే దాన్ని మనం ప్రముఖంగా ప్రస్తావించుకుందాం. విద్యార్థులకి ఇతర వ్యాపకాల వల్ల విద్యలో అశ్రద్ధ, తద్వారా మార్కులు తగ్గటము, ఫెయిల్ అవ్వటము, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. చాలా కష్టపడితేనే వీరు ఉత్తీర్ణులు అవుతారు, లేకపోతే కష్టము. అలాగే ఉద్యోగస్తులకి అధికారుల వల్ల వేధింపులు ఎక్కువైపోతూ ఉంటాయి, పని భారం ఎక్కువైపోతుంటుంది, శ్రమకి తగినటువంటి ఆదాయం రాకపోవటము, కనీసం అన్నిటికీ ఆదాయం
గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పనికి తగిన ఆదాయం ఏంటి? మామూలుగానే రెగ్యులర్‌గా ఒకటే సాలరీ వస్తూ ఉంటుంది. కానీ అధికారుల యొక్క మెచ్చుకోవటం అనేటువంటిది ఒకటి ఉంటుంది చూసారా? అది చాలు. ఆ మెచ్చుకున్నాడంటే ఎంత పనైనా చేసేస్తూ ఉంటాడు అవలీలగా. కానీ అతని దగ్గర నుంచి చేదరింపులు ఆహ్, కావాలని ఇబ్బంది పెట్టడం ఉన్నట్టయితే పాపం ఎవరైనా కొంచెం చికాకు పడేటువంటి వ్యవహారమే. మొత్తం మీద ఉద్యోగస్తులకు కొద్దిగా ఇబ్బందులున్నాయి ఈ విధంగా. కాకుండా ఇక వ్యవసాయదారులకి పెట్టుబడులు ఎక్కువైపోతాయి. ఆశించినంత దిగుబడి అయితే రాదు. ధనాదాయం కూడా తగ్గిపోతోంది ఇక్కడ. ఇక్కడ వ్యాపారస్తులకైతే అమ్మకాలైతే తక్కువగా ఉంటాయి. అలాగే పోటీ కూడా ఊహించనంతగా పోటీ ప్రపంచం ఇది. జనాభా ఎక్కువైపోయే కొద్దీ ఉద్యోగాలు లేక, వృత్తులు లేక అనేక రకాలైనటువంటి ఒత్తిడి మనిషి మీద పెరిగిపోతోంది. పోటీ ప్రపంచం అయిపోయింది. పోటీ ప్రపంచంలో నిలబడాలి అన్నట్టయితే మన శ్రమతో పాటుగా భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటే తప్పితే లేకపోతే ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద మన వ్యాపారస్తులు కూడా ఈ పోటీ ప్రపంచంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటూ ఉంటాయి. ఇంకా క్రీడాకారులు, కళాకారులు వీళ్ళ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. నటీ నటి వాళ్ళందరికీ కూడా చాలా కొంచెం ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వం తరపు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీల తరపున కావచ్చు. ఆ కాంట్రాక్ట్ చేసేవారికి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాలయాపన జరిగిపోతూ ఉంటుంది. విశేషమైనటువంటి లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలైతే ఏమి ఉండదో పని ఎక్కువైపోతూ ఉంటాయి. ఆటంకాలు వీటితోటే కాలయాపన జరిగిపోతూ ఉంటాయి. ఇక రాజకీయ నాయకులకి పదవులలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ యొక్క పనితీరు హైకమాండ్‌కి నచ్చకపోవటం వల్ల వీళ్ళని వాళ్ళని అక్కడికి మార్చడం, లేకపోతే తప్పించటం, ఎమ్మెల్యేగా మాత్రమే ఉండటం. ఇట్టా కొంచెం రాజకీయ నాయకులు కొన్ని చాలా ఇబ్బందులున్నాయి అందరికీ కూడా. ఈ రాశి స్త్రీలకు కూడా ఉద్యోగాల్లో ఉన్నవారికి ఊహించనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్‌ఫర్‌లవ్వటం, ఆటంకాలు, కాలయాపన ఇవన్నీ కూడా బంధుమిత్రుల విరోధం ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి కూడా ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే పూర్వకాలంలో మనం చెప్పాలంటే ఆడవాళ్ళు కేవలం గృహిణిగా మాత్రం ఉండేవారు కాబట్టి అన్ని లేవు. ఇప్పుడు మగవారితో సమానంగా వారు కష్టపడవలసినటువంటి పరిస్థితి, లేకపోతే కుటుంబం నడవనటువంటి పరిస్థితి. వారు బయటికి వెళ్ళాలి. అక్కడ అనేక రకాల సమస్యలు, ఇంట్లో అనేక రకాల సమస్యలు. వీటన్నిటితోటి ముందుకు వెళ్ళటం అనేది మగవాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఇంట బయట ఎదుర్కొంటున్నారో, ఈ నేటి మహిళలు కూడా వాటికి పురుషులకి ఏమాత్రం తగ్గనటువంటి రీతిలో వాళ్ళు కష్టపడడం, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. మొత్తంగా ఈ రాశి వారు ఈ 4 గ్రహాలకి కూడా అంటే గురు, శని, రాహు, కేతులు 4కి కూడా తైలాభిషేకాలు, వినాయకుడి పూజ, సంకటహర చతుర్థి కేతువు గురించి ముఖ్యంగా తీసుకోండి. అలాగే ఈ రాహు గురించి తీసుకోవాలి అనుకున్నట్టయితే రాహు, కేతువులు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి కానివ్వండి, ఇట్లాంటివి చేసుకుని రాహు హ్మ్. ఆహ్, రాహు సమయంలో మనం నిమ్మకాయ దుప్పల్లో దీపాలు పెడతారు. ఇట్లాంటివన్నీ చేయటము. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి హ్మ్. దుర్గా సప్తశతి అని ఇట్లాంటివి చదవటము. ఇట్లాంటి వాటిని చేయటం ద్వారా మనం వీటి నుంచి ఈ బాధల నుంచి బయటపడే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అందరూ ఆచరించండి. ఈ ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడండి. శుభం భూయాత్.